ఈ నెల ఫిబ్రవరి 12వ తేదీన అత్యంత శక్తివంతమైన పౌర్ణమి రాబోతుంది. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అని అంటారు. ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఈ మాఘ పౌర్ణమి రోజున ఎంతో మంది భక్తులు కొన్ని పరిహారాలను పాటించి జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగారు. అంతటి శక్తి ఈ మాఘ పౌర్ణమికి ఉంటుంది. ఈ రోజున పాటించాల్సిన విధివిధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మాఘ పౌర్ణమి రోజున నదుల్లో పుణ్యస్నానాలు చేయండి. ఎందుకంటే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలందరూ పుణ్యనదుల్లో నివసిస్తారట. కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున నదుల్లో స్నానం చేయడం ద్వారా కోటి జన్మల పుణ్యఫలితాన్ని పొందవచ్చు. అయితే పుణ్యనదుల్లో స్నానాలు చేయలేనివారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి, లేదా గంగాజలాన్ని వేసుకొని స్నానం చేయండి. ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని గుమ్మం ముందు అష్టదళ ముగ్గును వేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారాంపైన పసుపుతో స్వస్తిక్ గుర్తును గీయండి. ఈ రోజున ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి వెంటనే అడుగుపెడుతుంది, అష్టైశ్వర్యాలను మీ ఇంట్లోకి తీసుకువస్తుంది. ఇక పౌర్ణమి రోజున చేసే పూజలకు ముక్కోటి దేవతలు అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున స్త్రీలు ఉదయాన్నే తలస్నానం చేసి మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. పూజలో నైవేద్యంగా బెల్లం ముక్కను సమర్పించండి. ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన సంపద పెరుగుతుంది. మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీకటాక్షం ఉంటుంది. జీవితంలో త్వరగా స్థిరపడుతారు. పౌర్ణమి రోజున ఇలా పూజ చేసేటప్పుడు కొంచెం కళ్ళుప్పును తీసుకొని పూజగదిలో పెట్టండి. పూజ పూర్తయిన తర్వాత ఆ కళ్ళుప్పును ఒక కాగితం లో చుట్టి మీ బీరువాలో పెట్టండి. ఇక మీ ఇంట్లో డబ్బు పుష్కలంగా ఉంటుంది. జీవితంలో డబ్బు సమస్యలు ఏర్పడవు. మనలో చాలామందికి జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని, త్వరలోనే ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు. అలాంటివారు ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున రావి చెట్టును ముట్టుకుంటే మాత్రం మీ దరిద్రమంతా తొలగిపోయి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది. కాబట్టి పవిత్రమైన పౌర్ణమి రోజున తప్పకుండా రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకోండి. ముఖ్యంగా ఈ రోజున ఉదయం స్నానం చేసి 5 యాలకులను తీసుకొని మీ బీరువాలో పెట్టండి. యాలకులను ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది. కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున మీ బీరువాలో యాలకులను పెట్టుకుంటే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. అనవసరపు ఖర్చులు తగ్గిపోయి మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది. అలాగే మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకొని నమస్కారం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న కోరికలు త్వరలోనే నెరవేరుతాయి. ఈ మాఘ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన గుమ్మం ముందుకు వస్తుందని వేద పండితులు సూచిస్తున్నారు. కాబట్టి మాఘ పౌర్ణమి రోజున సాయంత్రం 6 తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. పౌర్ణమి రోజున రాత్రి సమయంలో ఏ ఇంటి ముందు అయితే దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. తులసి మొక్కని లక్ష్మీదేవి రూపంలో పోలుస్తారు. కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున తులసి మొక్క ముందు నెయ్యిదీపం వెలిగించి తులసి చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో కోటీశ్వరులు అవుతారు. మీ జీవితంలో ఉన్న దరిద్రాలు తొలగిపోవాలంటే ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో ఒక గిన్నెలో 2 లవంగాలు 1 కర్పూరం వేసి కాల్చండి. వాటి నుండి వచ్చే పొగను మీ ఇల్లంతా వేయండి. ఈ పరిహారాన్ని పాటించడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది. రాళ్ల ఉప్పును లక్ష్మీదేవిగా భావిస్తారు. కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే విపరీతమైన ఐశ్వర్యం మీ కుటుంబానికి సిద్ధిస్తుంది. కుటుంబమంతా సిరిసంపదలతో జీవిస్తారు. పౌర్ణమి రోజున నలుపు రంగు దుస్తులను ధరించకండి. అలాగే మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు. పౌర్ణమి రోజున నల్లదారాన్ని
కట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. నల్ల దారం కట్టుకోవడం వల్ల నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగాలంటే శ్రీ విష్ణుగాయత్రీ మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటంటే, నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని 3 సార్లు చదివితే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ప్రేమ పెరుగుతుంది. ఈ మాఘ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే మీ జాతకదోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి సుఖసంతోషాలు చేకూరతాయి. పౌర్ణమి రోజు చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.